ఒకరోజు అడవిలో ఒక తేనెటీగ రోజు తేనెను సేకరించి కష్టపడి తన తేనె పట్టులో తయారు చేస్తూ ఉంటుంది. ఇలా రోజు తేనెను తీసుకురావటం, తన తేనె పట్టులో తయారు చేసుకోవటం, తేనెంతా తయారైపోయిన తర్వాత ఎవరో ఒకరు వచ్చి ఆ తేనెను తీసుకుని వెళ్ళిపోవటం. ఇలా జరిగే క్రమంలో ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి ఆ తేనె పట్టంతా తీసుకుని పిండుకొని తేనెంతా తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా గమనిస్తున్న ఒక పక్షి ఆ తేనెటీగని మళ్ళీ ఇలా ప్రశ్నిస్తుంది, నువ్వు ఇంత కష్టపడి తేనెను సేకరిస్తావు, మళ్ళీ వాళ్ళు వచ్చి నీ తేనెంతా తీసుకుని ఎవరో ఒకరు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, అయినా కానీ నీకు బాధ అనిపించదా? మళ్ళీ తేనె తీసుకొని రావడానికి వెళ్తావు కదా, మరి ఎందుకు ఇలా చేస్తావు? నీ పనిని నువ్వు వదిలేయటం కానీ ఇలా చెయ్యవా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఈ తేనెటీగ నవ్వుతూ ఇలా సమాధానం చెప్తుంది, వాళ్ళు ఎంతసేపు తీసుకెళ్లినా నా తేనెను మాత్రమే పిండుకొని తీసుకెళ్తారు, కానీ నా తేనె తయారు చేసే శక్తిని మాత్రం వాళ్ళు దొంగలించలేరు. నాలో ఈ నైపుణ్యం ఉన్నంత వరకు నేనెవ్వరికి భయపడాల్సిన పని లేదు, నేనెప్పుడు డ్రాప్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పి ఆ తేనెటీగ ఈ పక్షికి సమాధానంగా చెప్తుంది. ఇందులో మీకేమర్థమైంది? మనం కూడా డబ్బు పోయింది, ఏదైనా బిజినెస్లో డల్ అయిపోయాం, మనకి డబ్బు ఇప్పుడు ఈ పరిస్థితిలో లేదు అని అనుకొని బాధపడటం మానేసి మీ స్కిల్స్ని ఉపయోగించి ఆ డబ్బుని ఎలా సంపాదించాలో దాని మీద ఫోకస్ చేశారు అంటే మీ డబ్బు అంతకు 10ంతలై మీ ముందుకు వస్తుంది. అర్థమైందా?